కావడి యాత్ర సందర్భంలో ప్రతి షాప్ ముందు, ఎందుకంటే గతంలో షాపుల నుంచి రాళ్ళు వేయటం లేకపోతే కనుక ఊసిన వ్యవహారాలు ఇట్లాంటివన్నీ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కావడి యాత్ర జరిగే రూట్ అంతా కూడా దుకాణాలన్నిటికీ బోర్డులు పెట్టాలి, ఆ బోర్డు మీద ప్రొప్రైటర్ పేరు రాయాలి అంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అప్పట్లో ఒక ఆర్డర్స్ వేసింది. దాని మీద ముస్లిం సామాజిక వర్గం వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చుతూ స్టే ఇచ్చింది. అయితే ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేశాడు యోగి ఆదిత్యనాథ్. ఎలాగా? ఏదైతే అది కావడి యాత్ర గురించినే కదా స్టే ఇచ్చింది. టోటల్గా అసలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి షాపు కూడా బోర్డు పెట్టాలా, ఆ బోర్డు మీదన షాపు యజమాని పేరు ఉండాలి అంటూ ఏకంగా ఒక చట్టాన్ని చేసేసి ఆ చట్టం అమలు చేయమని చెప్పి అన్ని దుకాణాలకి కూడా చట్ట ప్రకారం నోటీసులు పంపించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా చేసి చూపెట్టాలన్నటువంటి విషయాన్ని మ్యాండేటరీ చేశారు. అదే సందర్భంలో ఏదైతే దాబాలు రెస్టారెంట్లలో కూడా అట్లాగే ఉండి తీరాలన్నటువంటి విషయం ప్రకటించారు. లేకపోతే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మరొక వైపున ఉయ్యడాలు లాంటిది కానీ అలాగే టాయిలెట్ పోసినటువంటి సంఘటనలకు కానీ కఠినమైన శిక్షలు అమలవుతాయంటూ ఒక చట్టాన్ని తీసుకుని వచ్చారు.